ఇండియాలో ఫ్లయింగ్ కార్స్ రాబోతున్నాయా అనే క్వశ్చన్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఒక ఉదాహరణ. కారణం ఉత్తరాఖండ్ లో అల్మోరాకి చెందిన ఇన్నోవేటర్ అయిన రవి టామ్తా. ఎందుకు అంటే తను లేటెస్ట్ గా డెవలప్ చేసిన హపిడా స్కైనెక్స్ అనే సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్ మొన్న ఈ మధ్యనే సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫ్లైట్ కంప్లీట్ చేసుకుంది. ఆ వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. చూడటానికి ఫ్లయింగ్ కార్ లాగే ఉన్నప్పటికీ ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అని కాదనమాట. ప్రోటోటైప్ స్టేజ్ లో ఉన్న ఒక ఎక్స్పెరిమెంటల్ ఫ్లయింగ్ వెహికల్. ఎప్పుడు చూసినా ఏదైనా కొత్త ఎయిరో ఇన్వెన్షన్ వచ్చింది అంటే ఎలన్ మాస్క్ అయి ఉంటాడులే అని అనుకుంటాం. కానీ ఈసారి పేరే కాదు, దేశం కూడా మారింది. అసలు ఈ వ్యక్తి ఎవరు? అక్కడికే వస్తున్నా. రవి టామ్టా అల్మోరా డిస్టిక్ లో కాఫ్లిన్ ఖాన్ విలేజ్ కి చెందిన ఇన్నోవేటర్. తను చేసిన స్టార్టప్ కంపెనీనే హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్. దీని ద్వారానే ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశారు. ఈ ఐడియా వెనక మెయిన్ రీజన్ ఉత్తరాఖండ్ లాంటి హిల్ ఏరియాస్ లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండటం. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల షార్ట్ డిస్టెన్స్ కూడా రోడ్డు మీద ట్రావెల్ చేయలేని పరిస్థితి. అందువల్లే తను ఇలాంటి ఒక ఇన్నోవేషన్ తో ముందుకొచ్చాడు. ఈ ఆవిష్కరణ ద్వారా లాంగ్ డిస్టెన్స్ ని షార్ట్ టైమ్ లో కవర్ చేయొచ్చు అన్నదే ప్లాన్. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అంటారు కదా, అంటే అవసరమే ఆవిష్కరణకి తల్లి. గూగుల్లో ఇలాగే వెరైటీగా ఉంది. మరి హపిడా స్కైనెక్స్ అదే ఈ కార్ కి పెట్టిన పేరు. ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫ్లయింగ్ కార్ అనగానే కార్ కి రెక్కలు పెట్టుకుని రన్నింగ్ లో గాల్లోకి ఎగిరే కార్ అయితే కాదు. మోడిఫైడ్ అండ్ అప్గ్రేడెడ్ డ్రోన్ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసి ఒక పర్సన్ ని క్యారీ చేయగలిగే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ లాగా డిజైన్ చేశారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక మనిషిని మోసుకెళ్లే డ్రోన్ లాగా అన్నమాట. రవి టామ్టాకి ఇది ఫస్ట్ ఇన్నోవేషన్ కాదు. ఫ్లయింగ్ వెహికల్ కి ముందే ఆయన కొన్ని ఇన్వెన్షన్స్ చేశారు. అందులో స్మార్ట్ వాకింగ్ స్టిక్, ఫోన్ ఛార్జింగ్ షూస్, ఇంకా ఫైర్ ఫైటర్స్ ఎక్విప్మెంట్ లాంటివి కనిపెట్టారు. యాక్చువల్ గా ఈ ఫ్లయింగ్ కార్ మీద కొన్ని సంవత్సరాల పాటు వర్క్ చేశారట రవి టామ్టా. ఫైనల్లీ ఆగస్టు 26న తన కళని గాల్లో ఎగిరి చూపించారు. ఈ ఇన్నోవేషన్ కి పబ్లిక్ అటెన్షన్ తో పాటు గవర్నమెంట్ నుంచి కూడా చాలా రికగ్నైజేషన్ వచ్చింది. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన పుష్కర్ సింగ్ మరియు మన సిక్కోలు సింగమైన రామ్ మోహన్ నాయుడు గారు కంగ్రాచులేషన్స్ తెలిపారు. దీనితో ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. అందరూ చెప్పినట్టు ఇది ఫ్లయింగ్ కార్ కాబట్టి ఇది రోడ్స్ మీద నార్మల్ కార్స్ లాగా డ్రైవ్ చేసే వెహికల్ కాదు. హపిడా స్కైనెక్స్ ఇప్పటికీ ఒక ప్రోటోటైప్ మాత్రమే. ఇది కంప్లీట్ ఫ్లయింగ్ కార్ అనిపించుకోవాలి అంటే ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ చేయాలి. ఎందుకు అంటే టెక్నాలజీని డెవలప్ చేయడంలో యాక్చువల్ ఛాలెంజ్ టేక్ ఆఫ్ చేయడంలో కంప్లీట్ అవ్వదు. బ్యాటరీ రేంజ్, ప్యాసింజర్ సేఫ్టీ, వెదర్ కండిషన్స్, స్ట్రాంగ్ విండ్స్, ల్యాండింగ్ సిస్టమ్, ఇంకా ఎయిర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్రోటోటైప్ సక్సెస్ఫుల్ గా ఫ్లై అవడం ఫస్ట్ మేజర్ స్టెప్ మాత్రమే. హపిడా స్కైనెక్స్ ఫ్యూచర్ లో కమర్షియల్ ఫ్లయింగ్ వెహికల్ గా డెవలప్ అవుతుందా? కామన్ పీపుల్ యూజ్ చేసుకోగలిగే రేంజ్ లో అది వస్తుందా? ఏవియేషన్ అథారిటీస్ అప్రూవ్ చేస్తారా? ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ లేదు. కానీ ఇలాంటి ఒక ఇన్నోవేషన్ ఇండియాలో జరిగింది అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ఇంకా రవి టామ్టా, నువ్వు తగ్గద్దు, మరో ఎలాన్ మాస్క్ అయిపోవాలి ఇండియాకి, అంతే.